గత కొద్ది రోజులుగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గురించి చర్చ నడుస్తోంది. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్తో త్రివిక్రమ్ ఒక సినిమా చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. డైనమిక్ డ్యూ అనే పేరుతో బన్నీ త్రివిక్రమ్ సినిమాను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు కూడా. కానీ పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ అట్లీ సినిమాను ఓకే చేయడంతో పాటు పట్టాలు కూడా ఎక్కించేశాడు. అట్లీ సినిమా పూర్తవడానికి చాలా టైం పడుతుంది. ఈలోపు గురూజీ ఎవరితో సినిమా చేస్తారన్న దానిపై రకరకాల ప్రచారం జరుగుతోంది. త్రివిక్రమ్ ఎప్పటి నుంచో వెంకటేష్తో ఒక సినిమా చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు ఆ సినిమాను పట్టాలెక్కించే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఇది కాకుండా రామ్ చరణ్తో కూడా మరో సినిమాను ప్లాన్ చేస్తున్నాడు త్రివిక్రమ్. ఈ విషయం ఇప్పుడే బయటకు వచ్చింది. ఇప్పటికే చరణ్కు కథ వినిపించటం, ఆయన ఓకే చెప్పడం కూడా జరిగిందట. అయితే చరణ్తో సినిమా అనేసరికి అది బన్నీకి వినిపించిన కథనే అని టాక్ నడిచింది. కానీ చరణ్కు గురూజీ చెప్పిన కథ బన్నీది కాదట, అది పూర్తిగా వేరని తెలుస్తోంది. ఇక బన్నీకి చెప్పిన కథను త్రివిక్రమ్ ఎన్టీఆర్కు చెప్పడానికి రెడీ అయినట్టు తెలుస్తోంది. అట్లీ సినిమా తరువాతైనా త్రివిక్రమ్ సినిమాకు బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా అనే నమ్మకం లేదట. దీంతో బన్నీతో సినిమాను క్యాన్సిల్ చేసుకొని ఆ కథను ఎన్టీఆర్తో చేయాలని చూస్తున్నారట గురూజీ. అది మైథలాజికల్ జోనర్ కాబట్టి ఎన్టీఆర్ బాగా సెట్ అవుతాడని, ఈ కథకు ఎన్టీఆర్ కూడా ఓకే చెప్పేలా ఉన్నాడని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబోలో అరవింద సమేత లాంటి హిట్ పడింది. ఇప్పుడు ఈ కాంబో రిపీట్ అవుతుంది అంటే ఇండస్ట్రీలో లెక్కలు మారే అవకాశం ఉంది. ఇక ఈ ఏడాదిలోనే గురూజీ వెంకటేష్ మూవీని పట్టాలెక్కిస్తాడనే టాక్ నడుస్తోంది. అది వచ్చే ఏడాదికి రిలీజ్ అవుతుంది. దీని తర్వాత చరణ్ మూవీ, ఒకవేళ చరణ్ కనుక బిజీగా ఉంటే ఎన్టీఆర్ మూవీని సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారట త్రివిక్రమ్. మరోవైపు ఎన్టీఆర్ వార్ 2ను ముగించి ప్రశాంత్ నీల్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా కూడా వచ్చే ఏడాదిలోపు పూర్తవుతుంది. ఎన్టీఆర్ కనుక గ్రీన్ సిగ్నల్ ఇస్తే వచ్చే ఏడాదిలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది. మరి ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబో రిపీట్ అవుతుందో లేదో చూడాలి. ఇక త్రివిక్రమ్ గుంటూరు కారం సినిమా తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్తో భారీ మైథలాజికల్ డ్రామాను తెరపైకి తీసుకురాబోతున్నానంటూ ప్రకటించారు. దీన్ని భారీ స్థాయిలో తెరపైకి తీసుకురాబోతున్నట్టుగా ప్రకటించి అందరినీ సర్ప్రైజ్ చేశారు. అయితే అనూహ్యంగా ఈ ప్రాజెక్ట్కు పాజ్ ఇచ్చిన అల్లు అర్జున్ తమిళ డైరెక్టర్ అట్లీతో భారీ పాన్ వరల్డ్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. దీంతో బన్నీతో త్రివిక్రమ్ చేయాలనుకున్న ప్రాజెక్ట్ పరిస్థితి ఏంటి అనే చర్చ సర్వత్రా మొదలైంది. ఇదే సమయంలో ఈ ప్రాజెక్ట్ను ఎన్టీఆర్తో చేయబోతున్నాడనే వార్త బయటకొచ్చి అందరినీ షాక్కు గురి చేస్తోంది. బన్నీ ఈ ప్రాజెక్ట్ని ఇప్పట్లో చేయడం కష్టమనే సంకేతాలు అందడంతో తన నిర్ణయం మార్చుకున్న త్రివిక్రమ్ తను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాలనుకున్న మైథలాజికల్ మూవీని ఎన్టీఆర్తో చేయాలని ఫిక్స్ అయినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇది ఇండస్ట్రీలో బిగ్ ట్విస్ట్గా మారి చర్చనీయాంశం అవుతోంది. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై ఈ మైథలాజికల్ మూవీని యంగ్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ నిర్మించాలని ప్లాన్ చేశారు. అంతేకాకుండా ఈ ప్రాజెక్టుపై మీడియాతో మాట్లాడుతూ హైప్ని కూడా క్రియేట్ చేశారు. ఇంతవరకు ఎవ్వరూ టచ్ చేయని మైథలాజికల్ డ్రామాతో ఈ మూవీని త్రివిక్రమ్ చేయబోతున్నారని, ఈ ప్రాజెక్ట్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనే స్థాయిలో ఉంటుందని భారీ అంచనాలను క్రియేట్ చేశారు. 2025 జనవరిలో ప్రోమో, మార్చిలో రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని ఓదరగొట్టారు. కట్ చేస్తే ఆ మాటలు ఇప్పుడు తారుమారయ్యాయి. ప్రాజెక్ట్ కాస్త బన్నీ నుంచి ఎన్టీఆర్ చేతుల్లోకి వచ్చేసింది. అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ కమిట్ అయిన ప్రాజెక్టులు పూర్తయ్యాకే ఇది సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ డ్రాగన్లో నటిస్తున్నారు. దీన్ని పూర్తి చేసిన తర్వాత దేవరా 2ను పూర్తి చేయాలి. వీటితో పాటు దాదాసాహెబ్ ఫాల్కే ప్రాజెక్ట్, జైలర్ ఫేమ్ నెల్సన్ డైరెక్షన్లోనూ నటిస్తాడని ప్రచారం జరుగుతోంది. ఇవన్నీ పూర్తి చేసి త్రివిక్రమ్ ప్రాజెక్టు రావడానికి చాలా సమయమే పడుతుంది. ఈలోగా త్రివిక్రమ్, వెంకటేష్, రామ్ చరణ్ ప్రాజెక్టులను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్, ఎన్టీఆర్ల ప్రాజెక్ట్ 2027కు పట్టాలెక్కి అవకాశం ఉన్నట్టు చెబుతున్నారు. ఇక ఈ మూవీ ఎన్టీఆర్ చేయనున్న తొలి మైథలాజికల్ డ్రామాగా నిలవనుంది. కుమారస్వామి అంశను బ్యాక్డ్రాప్గా తీసుకొని రాజమౌళి స్టార్డమ్ను మించిపోయేలా ఈ సినిమాను త్రివిక్రమ్ తెరపైకి తీసుకురానున్నారట. ఇదే జరిగితే ఎన్టీఆర్ కెరీర్లో ఇదొక తిరుగులేని సినిమాగా నిలవడం ఖాయమని అంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.